అందరికీ నమస్కారం. గతంలో జరిగిన తప్పులకు ఎవరు కారణమో వెతకడం కాదు, భవిష్యత్తుకు సరైన దారిని నిర్ణయించడం మన పని అని జాన్ ఎఫ్ కెనడీ అంటారు. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎవరు ఆనందిస్తారు? తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు. కానీ ఎవరు ఏడుస్తారు? ఆ బిడ్డ. అయితే మనం మరణించినప్పుడు పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉండాలి. మనం ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రపంచానికి ఏదో మంచి చేశామనే సంతృప్తి ఉండాలి. మనం వచ్చినప్పుడు ఉన్నదానికంటే ఈ ప్రపంచాన్ని కొంచెం మెరుగ్గా వదిలి వెళ్ళాలి. మనలాంటి మంచి వ్యక్తిని కోల్పోయిందని ప్రపంచం బాధపడాలి. హిందూ తత్వశాస్త్ర ప్రకారం మంచి వ్యక్తులు మరణించరు. వారు కేవలం ఈ లోకాన్ని విడిచి వెళ్తారు. వారి మంచి పనుల వల్ల వారి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. మీరు చివరిసారి ఎవరి స్మారక సభలో మరణానంత సత్కారంలో విన్న విషయాలు గుర్తు చేసుకోండి. అక్కడ ఎక్కువగా మాట్లాడేది ఆ వ్యక్తి తన జీవితంలో చేసిన చిన్న చిన్న మంచి పనుల గురించే. ఆ చిన్న మంచి పనులు ఎప్పటికీ మర్చిపోబడవు. నిజానికి ఒక వ్యక్తి మరణించిన తర్వాత వాటి ప్రభావం ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. అప్పుడే ఆ చిన్న చిన్న దయాకార్యాలు తమ జీవితాల్లో ఎంత విలువైనవో ప్రజలు గ్రహిస్తారు.